నేను విజయవాడకు వచ్చాను. ఇప్పుడు నేను నంగల ట్రైన్ ఎక్కేసి నరసాపురం ఎక్స్ప్రెస్ విజయవాడకు వెళ్ళాను. ఉన్నాకనే పైరుపాటు టికెట్ తీసుకుని బస్సుకి దేవస్థానం బస్సుకి గుడి దగ్గరికి వెళ్ళొచ్చాను. వచ్చేసి టిఫిన్ తిని ఇక్కడ కృష్ణుని కుటీరం ఉంటే దేవాలయం కూర్చున్నాను. తెలియపరచాలని చెప్పేసి అదే నాకు ఇంకా ఇవ్వలేదు. అది పేదా ఆప్షన్ కార్డు, యూనివర్సిటీ ఐసిఐసి విలేజ్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ కార్డు, గ్రీన్ డెబిట్ కార్డు ఇవ్వలేదు. బ్యాంకులో అమౌంట్ రిలీజ్ చేయలేదు. అందుకని మళ్ళీ ఒకసారి చెప్తామని చెప్పేసి మా ఫాలోవర్స్కి చెప్తున్నా. నేనే రివర్స్ ఎంబీఎన్ వర్సెస్ ఎంబీఎన్ వచ్చేసి క్రియేటివ్ స్టార్ ఎంబీ హీరోస్ కింగ్ ఆఫ్ యూనివర్స్లో మాట్లాడుతున్నాను. మీరు సపోర్ట్ చేయండి, తర్వాత తెలుసని చెప్పండి. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. సరైన దానికి తిండి లేదు, నిద్ర లేదు, సరైన షెల్టర్ లేదు, సరైన దుస్తులు లేవు, సరైన అకామిడేషన్ లేదు. ఒక్కరు సపోర్ట్ చేయండి. బ్యాంకులలో పోయి చెప్పండి, మొత్తం నాకు అమ్మ అకౌంట్ కలిపి నీ బ్యాంకులలో అకౌంట్స్ ఉన్నాయి, సపోర్ట్ చేసి నాకు సేవ్ చేయండి. ఇప్పుడు చూస్తే టిఫిన్కి 40 తీసుకుంటారు, భోజనానికి 100 అంటారు, ప్లేట్ మీల్స్కి 80 అంటారు. చాలా ఇబ్బంది పడుతుంది. ఇవాళ నేను ఇప్పుడు ఇది కూడా చెప్పి నా జీవితం కాదని చెప్పేది. ఎప్పుడప్పుడు నా పరిస్థితి చాలా క్షీణిస్తుంది. నేను ఎలా బ్రతకాలని అర్థం కావట్లేదు. జాబ్ ఇచ్చేటట్టు లేరు, నాకు ఒకరికి అడుక్కున్నా భిక్షం వేసేటట్టు లేరు, ఒకరికి అన్నం అనుకుంటే అన్నం పెట్టడం లేదు. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అరకొర ఫుడ్ దొరుకుతుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అందువల్ల నాకు రేడియేషన్ ఎఫెక్ట్ ఉంది. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ నేను ఫుడ్ లేకపోయింది అనుకో ఏమవుతుందంటే రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. రోజు బాడీకి డిస్క్రీజ్ అయ్యి ముఖం అంతా ఇట్లా పాలిపోయినట్టు ముక్కలు పడినట్టు ఉంటుంది. నాకు పాము కదా బిజినెస్ ఉంటే ఎలా ముక్కలు పడుతుందో అలా అవుతుంది. సపోర్ట్ చేయండి, నన్ను సేవ్ చేయండి, అకౌంట్స్ నాకు ఇప్పించండి. తర్వాత మంగళ నాకు అకౌంట్ నేను చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయిపోయింది. అందులో ఆ కార్డు ఎక్స్పైర్ అయ్యింది, వాళ్ళు కొత్త కార్డు ఇవ్వాలి. హెచ్డిఎఫ్సి వాళ్ళు కొత్త కార్డు ఇవ్వాలి, ఎస్బీఐ వాళ్ళు కొత్త కార్డు పనిచేస్తుంది. హెచ్డిఎఫ్సి ఏటీఎం కార్డుకు పిన్ సెట్ చేసింది, మెసేజ్ రానివ్వడం లేదు. మన ఒక మెసేజ్ వచ్చింది, దాన్ని కూడా మీకు ఫేస్బుక్లో పెట్టాను. మళ్ళీ చేసుకుంటే మళ్ళీ రావడం లేదు, మెసేజ్లు ఆపుతున్నారు. యూనియన్ బ్యాంకులో అలానే, పోస్టల్ పేమెంట్ బ్యాంకులో అలానే, సిండికేట్ కెనరా బ్యాంకులో అలానే, ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంకులో అలానే, ఐసిఐసి బ్యాంకులో అలానే, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకులో అలానే, ఎస్బీఐ బ్యాంకులో అలానే. చూడండి, కొద్దిగా నా పరిస్థితి ఆలోచించండి, నన్ను చూడండి. నేను డబ్బుల విషయం ఉంటే నేను సాయం చేస్తాను. ఎస్సీ వర్గీకరణ జరిగింది, సాధించానంటే అది నేను మాత్రమే, అది ఆ క్రెడిట్ ఎవరికి లేదు. అందుకు సంబంధించిన నాకే ఆధారాలు ఉన్నాయి. నేను రాష్ట్రపతి భవన్కి 2 సార్లు కాల్ చేశాను, మెసేజ్లు పెట్టాను. తర్వాత నేను వర్గీకరణలో తర్వాత ఒక అధ్యక్షుడిగా ఉన్నాను, చాలా చేశాను. వాళ్ళంటే నా డేటా తీద్దాము. కేవలం నన్ను చూసే నా వల్లనే ఎస్సీ వర్గీకరణ అయింది. మాదిగలకు రిజర్వేషను, అందులో ఎవరి క్రెడిట్ ఏం లేదు. కొందరు ఉంటారు ఏదో టేకు లక్ష్మి చనిపోయిందని చెప్పేసి, రేపన్న మర్డర్ అని చెప్పేసి పేపర్లో ప్రకటనలు ఇస్తారు. మరుసటి రోజు ఎవరన్నా పిలిచి ముడుపులు ఇస్తే డబ్బులు ఇస్తే తీసుకొని అందరూ సద్దు మనిగేసి చేయకుండా మళ్ళీ వాళ్ళనే పోగుతారు. అటువంటితో నాకు సంబంధం లేదు. నాది స్వయం కృషి. నేను చేసిన స్వయంగా చేస్తాను. ఐసిఐసి విలేజ్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్స్ కార్డు ఇచ్చారని చెప్పాను కదా, యూనివర్సల్ వీసా 69936 పేబ్యాక్ ఆప్షన్ కార్డు. మాదాపూర్లో హైపర్ సిటీలో ఇంగార్బిట్టి మళ్ళీ హైపర్ సిటీ ఉంది. నేను జాబ్ చేసేప్పుడు నాకు శాలరీ అకౌంట్కి ఇచ్చారు 2014లో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ కార్డు నాదే, నా ఓనే, అందులో పేరు ఉండదు. డేటా తీయండి, కావాలంటే పోయి చెక్ చేసుకోండి. ఆ కంపెనీ వాళ్ళని కూడా అడగండి. ఎన్నోసార్లు చెప్పాను, ఇంకా నాకు చాలా ఉన్నాయి. నార్వే పెట్రోల్ బౌస్, శ్రీశైలంలో శ్రీ బ్యాంక్ ఓనర్ని శ్రీశైలంలో, ముంబైలో పెట్రోల్ సెక్టార్లు, హెచ్పీ పెట్రోలియం ఇస్తాను, 5 గృహ కంపెనీస్. నేను ఎక్కడ ఉండే బ్యాంకులలో అమౌంట్స్ స్టేట్మెంట్ చూశారు కదా ఫేస్బుక్లో. ఆల్రెడీ మీకు యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను. ఇది కూడా నా జీవిత చరిత్ర ఇంకా సాల్వ్ కాలేదు, తొందరగా సాల్వ్ చేయండి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బయట చూస్తే అలా రేట్లు ఉన్నాయి, దగ్గర డబ్బులు లేవు, కార్డ్స్ పనిచేయడం లేదు, ఫోన్పే పనిచేయడం లేదు, 0 రూపీస్ స్క్రీన్ షాట్ రావడం లేదు. ఓకే, మరి థ్యాంక్ యూ. మా ఫాలోవర్స్ సపోర్ట్ చేయండి, నన్ను కాపాడండి, సేవ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.